రాష్ట్రంలో వేరే పార్టీ ఉండకూడదని అనుకున్న వారే ఇప్పుడు తన్నుకొని చేస్తున్నారని, చేసిన పాపం ఊరికే పోదని పెద్దలు అన్నట్టే జరుగుతోందని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను హరీష్ రావు, సంతోష్ రావు వెనక ఉన్నానని కొందరు, కవిత వెనుక ఉన్నాడని మరికొందరు ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి చెత్తగాళ్ల వెనుక తానెందుకు ఉంటానని పేర్కొన్నారు. ఇలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేసే వాళ్లను బండకేసి కొట్టాలన్నారు. అవినీతి సొమ్మును ఎలా పంచుకోవాలో తెలియక కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీలు జరుగుతున్నాయని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని కార్నింగ్ టెక్నాలజీస్ కంపెనీలో నూతన యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమం బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి దోచుకున్న లక్షల కోట్ల రూపాయలు సొమ్ము పంపకం కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది. బావ, అన్న, చెల్లి కత్తులు బల్లెలతో పొడుచుకుంటున్నారు. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు వాళ్ళు కొట్టుకొని మా పేర్లు తీసుకొస్తున్నారు. 2023 డిసెంబర్లో బీఆర్ఎస్ అనే కాలనాగును తెలంగాణ ప్రజలు కొట్టి చంపారు. ఆనాడే చచ్చిన దాన్ని మళ్లీ నేను చంపవలసిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు.